యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. ఐంకార హ్రీంకార రహస్యయుక్త శ్రీంకార గూఢార్థ మహావిభూత్యా ఓంకార మర్మ ప్రతిపాదినీభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. శివానందలహరి. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే. శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. సకల విద్యాస్వరూపులు, శిరస్సునందలంకరింపబడిన చంద్రకళలను గలవారు, వారి వారి తపఫలములచే ఒండర్లను పొందినవారు, కర్మలననుసరించి తమ భక్తులకు ఫలములను ప్రసాదించెడివారు, ముల్లోకములకు అతిశయించిన శుభములనసుగువారు, తలచినంతనే హృదయమునందు గోచరించెడివారు, ఆనందముచే ప్రకాశించుచుండెడి స్వరూప సాక్షాత్కారమును కలుగజేయువారు అగు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను. జగత్పితరులు పార్వతీ పరమేశ్వరుడు ఆది దంపతులైన వారిని ఉద్దేశించి చేసిన ప్రార్థనయే శివానందలహరి. శివపార్వతులిద్దరి ఆనంద ప్రవాహమే శివానందలహరి. ప్రకృతి పురుషుల్లో కనపడేది అమ్మవారైతే కనపడకుండా నడిపేది అయ్యవారు. పార్వతీ పరమేశ్వరులు సర్వ విద్యల స్వరూపం. అమ్మవారు జ్ఞానప్రసూనాంబైతే అయ్యవారు మూర్తీభవించిన జ్ఞానం. ఇద్దరూ జ్ఞానప్రదాతలే. పార్వతీ పరమేశ్వరులలో పరమేశ్వరుడు చంద్రరేఖను ధరిస్తాడు. అమ్మవారు కూడా చంద్రరేఖను సెగలో అలంకరించుకుంది. చంద్రమా మనసో జాత అన్నట్లు వారిద్దరి శిరస్సునందు ప్రకాశిస్తున్న చంద్రుడు అద్దము వలె ఒండొర్ల మనస్సులను పరావర్తనం చెందిస్తూ ఒకరి మనస్సును మరొకరికి విదితం చేస్తున్నాడు. పార్వతీదేవి కోసం శివుడు, శివుని గురించి పార్వతి కఠోర తపమాచరించారు. వారి తపఫలముగా ఒకరినొకరు పొందారు. ఎవ్వరూ విడదీయలేనంతగా కలిసిపోయారు. అది వారి లక్ష్య సాధన. ఆ సాధనలో భాగంగా ఎన్నటికీ విడదీయలేని బంధం ఏర్పడింది. అదే అర్ధనారీశ్వరతత్వం. ఆయన దృష్టిలో భక్తి ప్రధానం. అదే ఆనందం, అదే చిద్విలాసం. తన మూడవ కంటితో మన్మధుణ్ణి భస్మం చేసిన ఈశ్వరుడు యమధర్మాన్ని కాదని యమపాశాన్ని పక్కకు త్రోసి అల్పాయుష్కుడైన మార్కండేయుని చిరంజీవిగా చేసివేశాడు. తన కంటి మంటలతో కాముని కాల్చిన శివుడు కాలుని కాలితో తన్నాడు. భక్తుల కోరికలను పరమేశ్వరుడు తీరుస్తాడు. వారి వారి కర్మలను బట్టి చేసుకున్న పుణ్యఫలాలను అందజేస్తాడు. వారి కర్మఫలం నిశ్శేషమైన నాడు అనుగ్రహిస్తాడు, ముక్తిని ప్రసాదిస్తాడు. త్రిభువనములకు ప్రభు అయిన ఆదిదేవునకు ఆ ముల్లోకముల యోగక్షేమములు ముఖ్యమే. క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించిన హాలాహలాన్ని లోక సంరక్షణార్థం ఔపాసన పట్టాడు. గరళమును కంఠమునందు ధరించి గరళకంఠుడయ్యాడు. ప్రళయానంతరం పునఃసృష్టి చేయవలసి వచ్చినప్పుడు తన కుక్షియందు భద్రపరిచిన విశ్వాన్ని తిరిగి వ్యక్తపరిచాడు. శివుడు భద్రమూర్తి. జగన్మాత పార్వతీదేవితో కలిసి ముల్లోకములకు శుభములు కలుగజేస్తున్నాడు. అది ఆయన స్వభావం, ఆయన అనుగ్రహం. పార్వతీ పరమేశ్వర తత్వం మనలోనే ఉంది. స్మరిస్తే చాలు హృదయంలో ప్రత్యక్షమవుతారు శివపార్వతులు. స్మరణ ద్వారా వారి ఉనికిని మనం తెలుసుకోవచ్చు. ఎన్నిసార్లు స్మరిస్తే అన్నిసార్లు హృదయాన్ని స్పృశిస్తారు. శివ అంటే చాలు నేనున్నానంటూ ఇద్దరూ పలుకుతారు. ఈ విషయంలో వారికి విసుగు విరామం అనేది లేనేలేదు. శివపార్వతులు మంగళస్వరూపులు. యస్ శివోనామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. స్మరణ మాత్రం చేత ఎవరు శుభములను జయములను కలుగజేస్తున్నారో ఆ ఆది దంపతులను, జననీ జనకులను, పార్వతీ పరమేశ్వరులను నేను మనస్ఫూర్తిగా స్మరిస్తున్నాను అని
ఆది శంకరాచార్యుల వారు శివాభ్యాం అంటూ స్తోత్ర ప్రారంభం చేశారు. 2వ శ్లోకం. గళంతి శంభోత్పచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపముపశమనం వసంతి మచ్చేదో హృదభువి శివానందలహరి. శాంతికి సుఖమునకు కారణమైన వాడా శంభో, నీ యొక్క చరిత నడి ప్రవాహము నుండి జాలువారుచున్నది, పాపముల నడి పరాగములను ఛేదించుచున్నది అగు శివానందలహరి బుద్ధి అనడి పిల్లకాలువ ద్వారా వచ్చి జనన మరణ రూపమైన సంసార చక్రమందు తిరుగుచుండుటచే కలిగిన పరితాపములకు ఉపశమనం ఇచ్చుచు నా యొక్క చిత్తమనడి మడుగునందు పడుచున్నది. మీ వలన కలిగిన అట్టి ఆనంద ప్రవాహం ఇంకెన్నడూ నన్ను వేడకొండునట్లుగా అనుగ్రహింపుము. సుఖమునకు ఉత్పత్తి స్థానం పరమేశ్వరుడు. అట్టి సుఖమును కలుగజేయువాడు అందజేయువాడు కూడా శివుడే. శివుడంటే ఆనందం, శివశబ్దం శాంతికి చిహ్నం. శివానందలహరి ఎక్కడ పుట్టింది, దాని ప్రయోజనం ఏమిటి, దానివలన జీవులు ఏ విధంగా ముక్తిని పొందుతున్నారు అనేది వివరిస్తున్నారు శంకరాచార్యులు వారు. భక్త పరిపాలనాది రూపముగు శివుని చరిత, శివుని లీలలు మహిమాన్వితములు, మంగళకారకములు. అవి ఒక మహానదీ ప్రవాహం. భక్తానుగ్రహకారకమైన శివానందలహరి అనే ఆ ప్రవాహానికి ఒక ప్రత్యేకత ఉంది. అందలి పవిత్రత చేత అది ప్రవహించే ప్రదేశాల్లో గల పాపధూళిని అణిచివేస్తోంది, పాపకణాలను ప్రక్షాళన చేసివేస్తోంది. అది శివానంద సుధ. ఏ విషయమైనా పంచ జ్ఞానేంద్రియముల ద్వారా మనస్సుకు చేరుతుంది. మనస్సు గ్రహించిన విషయముల యందలి మంచి చెడ్డలను బుద్ధి తనకున్న వివేకంతో నిర్ణయిస్తుంది. ఇటువంటి బుద్ధి అనే పిల్లకాలువల ద్వారా శివానందలహరి అనే తరంగం ప్రవహించి అంతరంగ ప్రక్షాళన గావిస్తోంది, జీవులను పునీతులను చేస్తోంది. జనన మరణ రూప సంసార చక్రమందు పడి తిరుగుచుండుటచే ఏర్పడిన దుఃఖములను పోగొట్టి అందువలన కలిగిన సంతాపములకు ఉపశమనం ఇస్తున్న శివానందలహరి తత్ఫలితముగా జీవుల యొక్క సంసారిక పరితాపాలకు శాంతిని కలగజేస్తోంది. అంతర్మథనంతో భగవద్ధ్యానంతో హృదయందు జరిగే ఇటువంటి ప్రక్రియ చేత శివానందలహరి అనే ప్రవాహంలో ప్రక్షాళన గావించబడిన జీవునకు శివుని సాన్నిధ్యం లభిస్తోంది. అంతిమ లక్ష్యమైన శివ సాహిత్యం లభ్యమవుతోంది. శివనామస్మరణం, శివచరిత పఠనం, శివపద భజనం అనేవి మహానంద స్థితిని పొందేందుకు సులువైన ఉత్తమ మార్గాలు. శివానందలహరి అనే స్తోత్ర ప్రవాహం హృదయమనే మడుగులోనికి ప్రవేశించి జీవులకు శాశ్వతమైన స్థిరమైన ఆనందాన్ని కలుగజేస్తోంది. ఈ మహదానందమే ఆత్మానుభూతిని కలిగించే బ్రహ్మానందం. అట్టి ఆనందం నుండి నన్ను దూరం చేయకు స్వామి అని ప్రార్థిస్తున్నారు శంకర భగవత్పాదులు. 3వ శ్లోకం. త్రైవేద్యం హృద్యం త్రిపురహరం ఆద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివం అతి విడంబం హృది భజే. ఋగ్యజస్సామముల నడి 3 వేదముల యందు తెలియబడువాడు, హృదయ కమలమునందు వ్యక్తమగువాడు, స్థూల సూక్ష్మ కారణ శరీరములు 3 హరించువాడు, సృష్టికి ముందే ఉన్నవాడు, ఆద్యుడు, 3 కన్నులు గలవాడు, జటాజూటధారి, కదులుచున్న పాములను హారములుగా ధరించినవాడు, హరిణమును దాల్చినవాడు, గొప్ప దేవుడు, స్వప్రకాశ రూపుడు, ఆనందరూపుడు, బ్రహ్మాదిలోకపాలకుడు, స్వస్వరూప జ్ఞానమునకు సాధకుడైన వాడు, లోకానుకరణము గలవాడు, నా యందు దయతో కూడిన మనస్సు గలవాడు అయిన పార్వతీ సహితుడైన పరమేశ్వరుని హృదయందు భజించుచున్నాను. ఋగ్యజుస్సామ వేదాలను వేదత్రయం అంటారు. వాక్కుతో ఋగ్వేదం, మనస్సుతో యజుర్వేదం, ఓంకారమైన ప్రణవాన్ని సామవేదంతో సమన్వయపరిచారు. శివుడు వాక్కు ద్వారా అనగా ఋగ్వేదము ద్వారా తెలియబడేవాడు.
వాగర్థాలను పార్వతీ పరమేశ్వరులతో పోల్చారు కాళిదాస మహాకవి తన రఘువంశ కావ్యంలోని వాగర్థ వివ సంపృక్తౌ అన్న ప్రారంభ శ్లోకంలో. వాక్కును దాని అర్థం నుండి ఎలా విడదీయలేమో జగత్తునకు మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరులను విడదీయలేము. ఇక మనోయజుర్వేద అంటారు. సంకల్పానికి సంబంధించింది మనస్సు. మనస్సు ద్వారా సంకల్పించేవాడు శివుడు అని మహాన్యాసం చెప్తోంది. అందుచేత శివుడు యజుర్వేదం ద్వారా తెలియబడతాడు. శ్వాసతో సామవేదాన్ని సమన్వయం చేసినప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములతో ఏర్పడే ప్రణవం అనగా ఓంకారం పరమాత్మకు సంబంధించింది. అందుచేత సామవేదం ద్వారా తెలియబడేవాడు పరమేశ్వరుడు. ఆ విధంగా ఈశ్వరుడు వేదముల చేత వేదముల యందు తెలియబడుతున్నాడు. హృదయమునందు స్ఫురించే శివుడు తలచినంత మాత్రమున హృదయములో అభివ్యక్తమై హృదయానందానికి కారకుడవుతాడు. జీవుని శరీరమే పురం. పురమునందుండువాడు శివుడు. శరీరం 3 విధాలు. అవి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ 3 శరీరాలను హరించి జీవులను తనలో ఐక్యం చేసుకునేవాడు త్రిపురహరుడు. శివుడు ముక్కంటి, 3 నేత్రములు గలవాడు. దక్షిణ నేత్రం సూర్యునకు, వామనేత్రం చంద్రునకు, ఫాలనేత్రం అగ్నికి ప్రతీకలు. కుడి ఎడమ కన్నులు అనుగ్రహాన్ని కలుగజేస్తే ఫాలనేత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఫాలనేత్రం ఆజ్ఞాచక్ర స్థానంలో ఉంటుంది కనుక దీన్ని జ్ఞాననేత్రం అని కూడా అంటారు. మన మనస్సులోని కోరికలు క్లేశాలను కలగజేస్తాయి. క్లేశాలకు ప్రతీకలు కేశాలు. శివుని సేవిస్తే క్లేశభారాన్ని తన నెత్తికెత్తుకుంటాడు. అక్కడున్న గంగలో ప్రక్షాళన చేసేస్తాడు. మృగం అనగా గమ్యం. వేటగానికి మార్గాన్ని చూపించేది మృగం. అందరి మార్గాలను గమ్యాలను తన చేత ధరించిన వాడు శివుడు. మృగం నుండి వచ్చిందే మృగ్యం. ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు భ్రాంతిని కలిగించి మానవుని పరిగెత్తేలా చేస్తుంది. భ్రమలో పడద్దు అని చెప్పడానికా అన్నట్లు లేడిని ధరిస్తున్నాడు శివుడు. ఇక శివుడు మహాదేవుడు, గొప్పతనానికి దేవుడు, దివ్యమైనవాడు. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అని మహాదేవ శబ్దంతో మంత్రములు పఠించేది శివుని కొక్కనికి. భోళాశంకరుడు, భక్త సులభుడు అయిన శివుడు అభిషేక ప్రియుడు. నెత్తిమీద నీళ్లు పోస్తే చాలు పరవశించిపోతాడు. పశువులకు నాథుడు పశుపతి. పశువు స్వేచ్ఛతో ఉన్నానని కొయ్య చుట్టూ సంచరిస్తూ ఉంటుంది. కానీ దాని స్వేచ్ఛకు పరిమితి ఉన్నట్టుగా దానికే తెలియదు. జీవులు కూడా అంతే, తిప్పినంతకాలం తిరుగుతుంటారు. పశువులకు జీవులకు భేదం లేదు. అందుకే ఆయన పశుపతి. స్వస్వరూప జ్ఞానమునకు సాధనమైన వాడు జ్ఞానమూర్తి, జ్ఞానప్రదాత ఈశ్వరుడు. జగన్మాత అయిన పార్వతితో ఉన్న అర్ధనారీశ్వరుడు. శ్మశానంలో ఉన్న భస్మధారుడైన, గజచర్మం ధరించిన, విషసర్పాలను హారాలుగా ధరించిన శివుడు మంగళకరుడే, మంగళకారకుడే. ఆయనకు అన్ని ఆభరణాలే. శివుడు సర్వాంతర్యామి. అవసరాన్ని బట్టి వేషం ధరిస్తుంటాడు. భక్తులను పరీక్షించడానికి ఆయన ధరించని వేషం లేదు. విశ్వంలో ఉన్న వేషాలన్నీ ఆయన వేసినట్లు నమ్మకం చెప్తోంది. అటువంటి శివుని నా యందు దయగలిగి ఉండమని వేడుకుంటున్నాను అంటున్నారు ఆది శంకరాచార్యుల వారు. 4వ శ్లోకం. సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్రఫలదా న మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం హరిబ్రహ్మాదీనాం అపి నికటభాజాం అసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. లోకమునందు తుచ్చములైన ఫలములను ఇచ్చేటట్టు దేవతలు అనేక మంది ఉన్నారు. నేను కలలో కూడా ఆ దేవతలను సేవించుట కానీ ఆ దేవతలు కలుగజేయు ఫలములను తలచుట కానీ చేయను. సుఖకారణుడవు మంగళ స్వరూపుడవు శంకర, సామీప్యమును పొంది ఉన్న హరి బ్రహ్మాదులకు సైతము దుర్లభమైన నీ యొక్క పాదపద్మ సేవను చిరకాలము యాచించుతున్నాను. లోకంలో వివిధ ఫలాలను పొందడానికి వివిధ దేవతలను ఆశ్రయిస్తూ ఉంటారు. వారి వారి కోరికలు తీర్చేందుకు అసంఖ్యాకమైనట్టు దేవతలు కూడా ఉన్నారు. జనులు ఒక్కొక్క దేవతను ఆరాధించి ఒక్కొక్క ఫలాన్ని పొందుతున్నారు.
తలబెట్టిన కార్యములు విజయవంతమొకటి కొందరిని, ఐశ్వర్యముల కొరకై మరికొందరిని, తమకు వచ్చిన కష్టములు దూరముగా వెంచుకున్నట్టుకు ఇంకొందరిని సేవిస్తున్నారు. అటువంటి వారు కోరుకున్నవి లభిస్తే చాలు, అదే ముక్తి అని, నిజమైన మోక్షం అదే అన్న భావంలో ఉంటున్నారు. అయితే వారు పొందేవన్నీ తాత్కాలిక సుఖాలని, అవి స్వప్నతుల్యాలని వారు ఎరగరు. వాటికి పరిమితి కలదని కూడా వారు గ్రహించలేరు. ఆ క్రమంలో వారికి లభించినవన్నీ శాశ్వతానందాన్ని ఇవ్వలేవు. ఇటువంటి వారు జనన మరణ రూపమైన సంసార చక్రంలో తగులుకొని దుఃఖములను అనుభవిస్తుంటారు. ఏది పొందితే ఇక పొందవలసింది ఏమీ ఉండదో, దేని కారణముగా పొందవలసింది పొందలేదన్న భావం కలగదో, అటువంటి శాశ్వత ఆనందం పొందడమే జీవిత పరమావధి కావాలి. అది ఒక్క శివుని వల్లనే సాధ్యం. అది శివుని సామీప్యంలో ఉన్న బ్రహ్మాది దేవతలకు సైతము సాధ్యం కాదు. దుర్లభము, అనితర కష్టసాధ్యము అయినప్పటికీ అట్టి ఆనందాన్ని సొంతం చేసుకునేందుకు దేవతలందరూ వేచి ఉంటారు. అటువంటి అవకాశం కోసం కాచుకుని ఉంటారు. ఆ పరమేశ్వరుని దృష్టి తమ మీద క్షణకాలమైనా ప్రసరించదా అని ప్రతీక్షిస్తుంటారు. శివుని సాన్నిధ్యం, అక్కడ లభ్యమయ్యే ఆయన సేవాభాగ్యం ముందు జన్మరాహిత్య ఫలం కూడా ఆనందాన్ని, సంతృప్తిని కలిగించలేదు. ఇది గ్రహించిన శంకరులు ఇతర దేవతల సేవనమునందు కానీ, దానివల్ల లభించే క్షుద్ర లాభాలను కానీ కోరలేదు. శివ సన్నిధిని మించినది లేదని తెలియజెప్పారు. ఎప్పుడో లభించే పరోక్ష ఫలములను దేవతలను అనుసరించడం ఎందుకు? సామీప్య సాయుధ్యములు ఒసగగల పరమేశ్వరుడు ఒక్కడుండగా అన్న అభిప్రాయం మనసునందుంచుకుని విషయాన్ని వివరిస్తూ, సన్నిధానవర్తులైన హరిబ్రహ్మాదులకు కూడా దుర్లభమైన మీ పాదసేవను నేను చిరకాలము యాచించుచున్నాను అంటూ ప్రార్థన చేశారు. నమఃశివాయ. యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది.